కన్యా రాశి వాళ్లకు ఈ వారం విశేష అనుకూలతలు పొందే సందర్భాలు ఉన్నాయి. కుటుంబ పరంగా గతంలో వివిధ కారణాల చేత కోల్పోయినటువంటి ప్రేమ ఆప్యాయతలు తిరిగి పొందగలుగుతారు. అభిప్రాయ భేదాలు అలాగే మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆనందకరమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి వ్యక్తిగత అపార్థాలు కూడా తొలగిపోతాయి. ఒకరిని ఒకరు గౌరవించుకోగలుగుతారు. మళ్ళీ కుటుంబ జీవనం అనుకూలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు కూడా ఏదైనా ముఖ్యమైనటువంటి సందర్భము అలాగే ఆలోచన నిర్ణయాలు వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి కూర్చొని వాటి గురించి చర్చించి మంచి చెడుల యొక్క నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నూతన పరిచయాలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో మీ యొక్క అభివృద్ధి మీ దగ్గరి వారికి లేదా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకు కొంత అది ప్రతికూలంగా మారే పరిస్థితి ఉంటుంది. తద్వారా మిమ్మల్ని తక్కువ చేయటం, మీ అవకాశాలను లాక్కునేటటువంటి ప్రయత్నం చేయటం, మిమ్మల్ని అవమానపరిచేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక రకమైనటువంటి నరదృష్టితో కూడినటువంటి బాధలు ఇబ్బందులు కూడా ఈ వారం మిమ్మల్ని కలవరపెడుతూ ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే అన్ని విధాలుగా అన్ని సందర్భాల్లో కూడా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ రక్షించుకుంటూ జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే కనుక అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. అలాగే శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాల్లో ఈ వారం మంచి మంచి ఫలితాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు కూడా పెంచుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో తీసుకోబోయేటటువంటి నిర్ణయాలన్నీ కూడా విజయవంతం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో మీరు ఇతరులకు ఆర్థికంగా సహాయపడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ఆపదల్లో ఉన్నటువంటి వారికి లేదా సహాయం కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఈ వారం ఎంతో కొంత మీ శక్తి మేరకు సహకారాన్ని అందించగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించే ప్రయత్నం చేయాలి. స్వామివారి విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసుకోవటము, స్వామివారి తులసీ దళములతో అర్చన నిర్వహించటం ద్వారా ఎన్నో రకాల శుభాలు మీరు పొందగలుగుతారు.